మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలా, నల్లాల్ని కాపాడాలా, చెరువుల్ని కాపాడాలా అని చెప్పి ప్రభుత్వ ఏవేవైతే ఉన్నాయో ఆస్తులన్నీ కాపాడాలి. ఇంకేడ కాపాడతారు? మొత్తం ఉన్న చెరువులన్నీ సగం మల్లారెడ్డి గారి తోడుగొప్పాయి. మొత్తం కబ్జాలు అయిపోయినాయి. సరే ఉన్నాయని కాపాడమంటుండు. తర్వాత సర్కారు భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగింపు, జరిమానాల వసూలు కూడా చేయాలని చెప్పి నెల రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడన్నా పెద్ద హోర్డింగ్లున్నా, బోర్డులున్నా, ఏడున్నా కూడా వాటన్నిటిని బీకేయండి. జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాళ్ళ దగ్గర నుంచి జరిమానాలు వసూలు చేయండి అని చెప్తా ఉన్నాడు కదా సార్. మరి ఏమి లేవు సిటీలో ఏడలేవు. ఉన్న మీ ఫ్లెక్సీలే ఉన్నాయి. ఉత్త మీ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలే పెద్దగా పెట్టుకొని ఉన్నారు. ఇక ఇప్పుడు వచ్చే గాల్దుములు కానీ, వర్షాలు కానీ, ఏ వచ్చినా కానీ అయ్యే కుప్పగూరిపోయి ప్రజల మీద పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఏడనో కాదు, ఈడనే ప్రజాభవన్ ఉంది కదా, సోమాజిగూడ నుంచి మొదలు పెడితే వాళ్ళ ప్రజాభవన్, బల్కంపేట పోయేటటువంటి ఏరియా మొత్తం ముఖ్యమంత్రి సారియే ఉన్నాయి. అడగాల మరి, మిగతా వాళ్ళందరూ కూడా దీపించారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నాయి అని చెప్పి అడగాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజలపై ఉన్నది. ఒకసారి చూడండి, ఇదిగో ఇది ఏడ తెలుసా? చూడండి ఎంత పెద్దగా పెట్టిండో చూడండి ఒకసారి. ఇగో ఈడ కరెక్ట్ ప్రజాభవన్ ముందే. ఇక ప్రజా పరిపాలన మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు కదా, ఇగో ఆడ ఇదే ఉన్నదండి. మరి ఇది ఇటు పడితే వర్షానికి గాలి వచ్చిన తర్వాత, ఇప్పుడు రోజు వర్షాలే పడుతున్నాయి కదా, ఇటు పడితే ఆ వచ్చే బండి మీదనో కారు మీదనో పడుతుంది. ఇగో ఇది కూడా ముఖ్యమంత్రి సారిదే, ఇది ముఖ్యమంత్రి సారిదే. ఇక మొత్తం సారియే ఉన్నాయి, మ్యాక్సిమం సారియే ఉన్నాయి. చూడండి ఇగో ఇది కూడా అక్కడే, ఈ ఫ్లెక్సీ కూడా ఇగో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, మొత్తం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిది, ఇక మొత్తం ఆడనే ఉన్నది. మ్యాక్సిమం అయ్యే ఉన్నాయి. ఇగో ఏమెవరో ఉంది చూడండి ఏమది. ఇక ఏమైతే ఆ బల్కంపేట పోయే రూట్ మొత్తం అసలుకే ఆడ జాతర జరుగుతున్నది, ఎల్లమ్మ తల్లి జాతర జరుగుతున్నది కదా, మొత్తం ఏమైందట, డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు, జనరల్ సెక్రటరీ టీపీసీసీ. ఇక ఏమో చూడండి, ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ ఏమై అయిపోయినాయి సార్. మరి మీ వాళ్ళ ఫ్లెక్సీలే మొత్తం ఎక్కువ ఉన్నాయి. ఏడ చూసినా ఇగో ఇది ఒకటేమో బీజేపీ వాళ్ళది ఒకటి ఉన్నది ఆడ, ఇక బీజేపీ వాళ్ళ ఫ్లెక్సీ ఒకటి ఉన్నది. కానీ మరి మ్యాక్సిమం ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఎక్కువ కాంగ్రెస్ పార్టీయే. ఒక ఏళ్ళు చూపించేటప్పుడు మిగతా ఏళ్ళని మనకెళ్ళి చూపిస్తాయి కదా. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ ఫ్లెక్సీలను అన్నింటిని కూడా తొలగియాలి. మీ ఫ్లెక్సీలను తొలగిస్తే కానీ ఇగో ప్రజలకి మీ మీద, మరి ప్రజా పరిపాలన మీద కొద్దిగా నమ్మకం కలిగేటటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏవేవైతే ఈడనే కాదు, ఇక ఈడనే ఇన్ని ఉన్నాయనంటే మరి సిటీ వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు కట్టుకొని ఇది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరిగా ప్రజలు కూడా అడగండి, ఈ ఫోటోలు కూడా తీయండి. మీరు ఏడ కనపడితే ఆడ ఫోటోలు తీయండి, సోషల్ మీడియాలో వైరల్ చేయండి. రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా మొత్తం మీయే ఉన్నాయి సార్ అని చెప్పేటటువంటి ఆ ప్రక్రియ కూడా బాధ్యతగా కూడా కొంతమంది ప్రజలు తీసుకొని చేయాలని కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.